మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గావ్ ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా బయటపడటంతో అంతర్జాతీయంగా ఆ దేశం మీద ఒత్తిడి పెరుగుతోంది. భారత్ తీసుకుంటున్న చర్యలతో బిత్తరపోతోంది పొరుగు దేశం. సింధు జలాల దిగ్బంధనానికి ప్రతీకారంగా సిమ్లా ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందాలను నీరుగారుస్తోంది పాకిస్తాన్. తాజాగా తటస్థ దర్యాప్తు పేరుతో కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూస్తోంది. భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు పాక్ ప్రధాని షహబాజ్. మరోవైపు లష్కరే సంస్థకు దాడులు చేసేంత సీన్ లేదని వెనకెస్తుకొస్తున్నారు పాక్ మంత్రులు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది పొరుగుదేశం. జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద ఘటనల వెనుక పాకిస్తాన్ ప్రమేయాన్ని ఆధారాలతో సహా ప్రపంచానికి చాటడం ద్వారా ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేస్తోంది భారత్. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటు పాక్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా పహల్గాం దాడి వెనుక తమ హస్తం ఉందంటూ భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఆ ఉగ్ర ఘటనను తమ దేశానికి ముడిపెట్టడం తగదంటూ పాక్ పార్లమెంట్ ఎగువ సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. భారత ఆరోపణలు నిస్సారం, నిరాధారమైనవని పేర్కొంది. ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ తీర్మానాన్ని సెనెట్లో ప్రవేశపెట్టగా అన్ని పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే పూర్తిస్థాయి సత్తా పాకిస్తాన్కి ఉంది. జల ఉగ్రవాదంతో పాటు సైనిక కవ్వింపులను, దాడిని తిప్పికొట్టగలం అని తీర్మానం పేర్కొంది. పహల్గావ్ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ భారత్ సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయటం తెలిసిందే. అందుకు బదులుగా పాకిస్తాన్ 1972 నాటి సిమ్లా అగ్రిమెంట్ అమలును రద్దు చేసింది. తాజాగా చారిత్రక తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని యోచిస్తోంది. 1965లో భారత్తో కయ్యానికి దిగి చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు 1966 జనవరి 10న తాష్కెంట్ శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. భారత్, పాక్ ఇరు దేశాలు తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతో పాటు దౌత్య, ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధాన అంశాలు. ఆ తర్వాత కాలంలో 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పటి నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంట్కు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగున పడింది. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవటం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటి అని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాకిస్తాన్ మంత్రులు భారత్ మీద అక్కసు వెళ్లగక్కిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ 3 రోజులుగా మౌనంగానే ఉన్నారు. చివరకు నోరు విప్పక తప్పలేదు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. ఈ దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం అని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోవటానికైనా సంసిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.
అనంతరం సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం అంటూ భారత్ను నిందించే ప్రయత్నం చేశారు. అంతకుముందు పాకిస్తాన్ నాయకులు పహల్గాం ఘటనతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయించారు. ఈ ఘటనలో మమ్మల్ని భారత్ నిందిస్తోందంటున్నారు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్. ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయ విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అన్నారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ఒప్పందాన్ని నిలిపివేయటానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారితీయాలని మేం కోరుకోవటం లేదు. ఎందుకంటే యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనమవుతుంది అని ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు, అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఆసిఫ్ స్పందిస్తూ పాక్లో లష్కరే తోయిబా నిష్క్రియంగా ఉందని అన్నారు. వాళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు, మరికొందరు గృహ నిర్బంధాల్లో ఉన్నారు. పాక్లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు, కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారు ఆయన. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని, బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడి విదేశీ శక్తుల దాడి అయి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే పాకిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారు ఆయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని నిందించొద్దు అని చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి వెనుక ఉన్న పాకిస్తాన్కు భారత్ ఇప్పటికే గట్టి ఝలకిచ్చింది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయటంతో రాబోయే ముప్పును తలుచుకుని పాకిస్తాన్లో రాజకీయ నాయకులు మొదలు సామాన్యుల వరకు వణికిపోతున్నారు. చిక్కులు తప్పవని చింతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీపీ పార్టీ నేత బిలావాల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సింధు నదిలో నీరు ప్రవహించకపోతే పాక్ ప్రత్యర్థుల రక్తం ప్రవాహం పారుతుందని నోరు పారేసుకున్నారు. సింధు నాగరికత పరిరక్షకులం తామేనన్నారు. సింధు నది మాదే, ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది, లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్తాన్ గాని అంతర్జాతీయ సమాజం గాని ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధు నాగరికతకు వారసులం తామని మోడీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులం మేమే, ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం అంటూ ఓ ర్యాలీలో మండిపడ్డారు. మరోవైపు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హాఫిజ్ సయీద్కి సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్కు నీళ్లు రాకుండా ఆపేస్తే నదుల్లో రక్తం పారుతుంది అంటూ హెచ్చరించాడు. కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్ను నాశనం చేయాలని, చైనా పాకిస్తాన్ ఆర్థిక ప్రణాళికల్ని విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే మేం ఊపిరాపేస్తాం, నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది అని ప్రధాని మోడీని ఉద్దేశించి వీడియోలో హఫీజ్ వ్యాఖ్యానించాడు. పహల్గాంలో ఉగ్ర దాడికి తెగబడింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకున్న చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఈ తరహా దాడులకు తెగబడే వారికి హఫీజ్, లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లాల నుంచి ఆదేశాలు అందుతుంటాయని చెప్తున్నాయి. సాధారణంగా లష్కరే ముష్కరులు దాడులకు తెగబడ్డ తర్వాత అడవుల్లోకి పరారవుతుంటారు. తమ పై స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు అక్కడే దాక్కుంటుంటారు. గతంలో సోనామార్గ్, బూటాపత్రి, గండేర్బల్లో ఉగ్ర దాడుల అనంతరం అలాగే చేశారు. తాజాగా పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోవడంతో ఈ ప్రణాళిక వెనుక హఫీజ్ సయీద్ ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. టీఆర్ఎఫ్ కూడా లష్కరే అనుబంధ సంస్థే. సోనామార్గ్, బూటాపత్రి, గండేర్బల్ ఉగ్ర దాడులకు కొనసాగింపుగానే పహల్గాంలో లష్కరే దాడి చేయించి ఉండొచ్చన్నది కూడా నిఘా వర్గాల అంచనా. తాజాగా పహల్గాంలో దాడికి తెగబడ్డ 3 ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీలు, 1 కశ్మీరీ ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. లష్కరే సంస్థ ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్లో స్థానికులను వాడుకుంటోంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తుంటుంది. పాక్లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతుంటుంది. వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది.